ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ మార్చి, అలాగే ఏప్రిల్ నెలలో చెల్లింపులు జరిగే పెండింగ్ బిల్లుల సమాచారం అండి. ఇక ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి 14, 2026న సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి డీఏ అరేస్ జమ అయిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరికి 3 విడతలు, కొందరికి 6 విడతలు, మరికొందరికి ఒక్క విడత, కొందరికి అసలు జమ కాలేదు. ఈ చెల్లింపుల గురించి ప్రస్తుతం ఒక సమాచారం అందుబాటులో అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే, జనవరిలో చెల్లించిన డీఏ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులకు జమ కాలేదు. ఈ పెండింగ్ డీఏ బకాయిలను మార్చిలో చెల్లింపు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ అప్‌లోడింగ్ ఉండటం వల్ల అన్ని రకాల బిల్స్ పైన ఫిబ్రవరి 10 నుండి బ్యాన్ ఉంది. కావున డీఏ అరేస్ క్రెడిట్ కాని ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నెలలో బిల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఇటీవల కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన డీఏ అరియర్లను 3 సమాన విడతలలో చెల్లింపులు చేస్తామని జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక డీఏ రేటు 33.67% నుండి 33.71% పెంచబడిన డీఏకి సంబంధించి 1 జనవరి 2024 నుండి 30 సెప్టెంబర్ 2025 21 నెలలకు సంబంధించిన చెల్లింపులు ఆగస్టు 2026, నవంబర్ 2026, ఫిబ్రవరి 2027లో ఇస్తామని జీవో ఉంది. అందులో 10% చెల్లింపులు ఏప్రిల్ 2026లో చేస్తామని చెప్పడం జరిగింది. అందులో సిపిఎస్ ఉద్యోగులకు వారి ప్రాన్ ఖాతాల్లో జమ అవుతాయి. ఓపీఎస్ వారికి పీఎఫ్ ఖాతాల్లో అడ్జస్ట్ అవుతాయి. మరియు పెన్షనర్లకు 10% చెల్లింపులు క్యాష్ రూపంలో అందుతాయి. ఏది ఏమైనా ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి జీవోలో ప్రకటించిన విధంగా డీఏ అరేర్స్ జమ అవుతాయని ఆశించవచ్చు.